హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన నోటిఫికేషన్ సర్దుబాట అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్ సర్దుబాట, రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై సర్కార్ నిర్ణయం. పాత విఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్. 10,911 రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు పాతవారికే. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థుల పట్టు అంటించారు. సో ఇది మనకైతే తెలుగు ప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. భూభారతి చట్టంతో రాష్ట్రంలో మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కాగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి విల్లింగ్ ఆప్షన్ అడగడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. సుమారు 11,000 పోస్టుల్లో సగం పాతవారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక పాత వాళ్లకు పరీక్ష పెడతారా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. సర్వేయర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్నా విఆర్ఏలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఒకవేళ పాతవారికే పూర్తిగా అవకాశం కల్పిస్తే ఇప్పటికే వాళ్లకు సర్దుబాటు చేసిన పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో అంటూ ఇచ్చారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలకు రంగం సిద్ధం చేస్తోంది. జూనియర్ రెవెన్యూ అధికారి జేఆర్ఓ అనే పేరుతో పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖలకు మారిన వారి నుంచి డిసెంబర్ 28వ తేదీ నాటికి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ సోమవారం కలెక్టర్లకు సర్క్యులర్ పంపించారు. అదేవిధంగా మనకి ఇక్కడ కొత్త చట్టం మేరకు నియామకాలు అంటించారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం 2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ క్రమంలో డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. కాగా 3,600 మంది పూర్వ విఆర్ఓలు, దాదాపు 2,000 మంది పూర్వ విఆర్ఏలకు అర్హత ఉన్నట్లుగా అంచనా. వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా పాతవారికే పరీక్ష పెడతారా అంటూ కూడా మనకైతే క్వశ్చన్ మార్కుగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తారా లేక పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఇచ్చారు. ఓకే అంటేనే విధుల్లోకి అంటూ కూడా ఇచ్చారు. పూర్వ విఆర్ఓలు విఆర్ఏలలో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఇష్టం ఉంటేనే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో దాదాపు 5,000 మంది గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలుగా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ పోస్టుల్లో ఉన్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. దీనితో 2023 జూలై నాటికి 22,000 మందికి పైగా విఆర్ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపించింది.
మరో 3797 మంది. వయస్సు 61 ఏళ్లు దాటడంతో వారి వారసులకు ఇక ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్ళిన వీఆర్ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకిక్కడ సర్వేయర్ పోస్టుల కోసం ఆందోళన అంటూ కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్న సుమారు 1000 సర్వేయర్ పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ వద్ద అభ్యర్థులు ఆందోళన చేశారు. ఇంటర్ చేసిన వీఆర్ఏలకు అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు అంటూ ఈ విధంగా అయితే ఆహ్, నోటిఫికేషనా సర్దుబాట అంటూ రావడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తెలపండి. థ్యాంక్ యూ.